సైడ్ సూపర్ గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాం విత్ జయరాజ్. బంక్లో వెళ్తున్నాం. ఆయిల్ వేసుకొని ఆ ప్లేస్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తామండి. అంటే ఇక్కడ అయితే ఎంత ఉంది? పెట్రోల్ 111 రూపాయల 63 పైసలు ఉంది. డీజిల్ అయితే 99 రూపీస్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చాపరాయి నుంచి మూవ్ అవుతున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. చూడండి మా బ్యాక్ సైడ్ అయితే రూట్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అరకు ప్రాంతంలో కూడా రోడ్ అనేది టోటల్గా మారిపోయింది. నేషనల్ హైవే 560 అనమాట. ఒకప్పుడు అయితే చాలా ఘోరంగా ఉండేది రోడ్డు. ఇప్పుడైతే మొత్తానికి రూట్లు అన్నీ కూడా మారబోతున్నాయి అన్నమాట. రెడీగా ఉండండి, వెనక చూడ అద్భుతం కనబడుతుంది మిత్రమా. ఇలా ఉంది ఒక్కొక్క చోట. వర్క్ ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదిగో మళ్ళీ స్టార్ట్ అయింది మంచి రోడ్. హైవే కంప్లీట్ అయిపోతే ఇంకా అరకుకి ఇంకా అందం వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. దాడి చేసే అనుకో ఒకసారి పడినట్టు పడతాను నేను. ఇదే చూపించబోయే కొండ అనమాట. టైం వచ్చేసి 3:30 కాబోతుంది అనమాట. టైము ఈవినింగ్ టైం అయితే సన్సెట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే లొకేషన్ క్లియర్ కనబడుతుంది. సో చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. సో ఇది పైనుంచి మనం చూస్తే కనుక ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో అది మీకు చూపించడానికి మేమైతే సాహసం చేయబోతున్నాం అనమాట. నేనైతే పార్కింగ్ చేశాను. ఇది నా బండి, నేను ఇప్పుడు వెళ్తాను. ఇదే మా BMW అనమాట. మేమైతే అక్కడ పార్కింగ్ చేసాం హైవే దగ్గరే. ఈ కొండను మేము ట్రెక్కింగ్ చేయబోతున్నాం. అరకు ప్రాంతంలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదేమో, పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తానే. చాపరాయి దగ్గరలో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటది. ఓకేనా? ఆ హైవే నుంచి మీరు చాలా సార్లు ఈ కొండను మీరు చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు చూస్తున్నారా? ఎంత హైలైట్ ఉందో మీరు చూడట్లేదు అనుకున్నానే. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా. ఇంకా పైకి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ అండి. 360 వ్యూ మొత్తం మీకు చూపిస్తాము. క్యాంపింగ్ కుదురుతుందా లేదా అనే విషయాలు కూడా మీతో పంచుకుంటాం. సో కొంచెం ట్రెక్కింగ్ చేసే వాళ్ళైతే సో బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. బస్సుకు వచ్చే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటుందిలే, బస్సుతో నడుస్తుంది. ఎక్కలేని వాళ్ళైతే ఈ వీడియో చూసి ఆనందించండి. ఎక్కగలిగే వాళ్ళను అనుకోండి, ట్రెక్కింగ్ చేయగలిగే వాళ్ళు మీరు వచ్చేయండి. మీదకి ఎక్కండి. ఏ అన్న, వీడియో తీస్తున్నా బాబు. నాకు అలాంటి కష్టాలు ఏమైనా ఉంటే ఫస్ట్ చూసుకోండి అయ్యా. అలసిపోయానన్నా నేను. సో ఇక్కడ నుంచి మీరు చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇలా తిరిగి వచ్చి అలాగెళ్తే ఇంకో 50% బ్యాలెన్స్ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూడండి మీరు. అమేజింగ్ కదా, చాలా హుషారుగా ఉన్నాడు. ఇంకా మేము చేరుకోవాలి. మాకు ఎదురుగా అదిగో కనిపిస్తుంది కదా. అరకు విజిటింగ్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పవచ్చు. క్యాంపింగ్ పెట్టుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎస్, చూసారా పక్కనే చెట్లు కూడా ఉన్నాయండి. సో క్యాంపింగ్ ఇక్కడ కూడా చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా వచ్చేయండి మాతో. రండి బాబు రండి. దూరం నుంచి చూస్తేమో చాలా చిన్నదిలా అనిపిస్తుంది. దగ్గరికి వచ్చేసారేమో ఇంకా ఎంత దూరం ఉందా అనిపిస్తుంది. చూస్తున్నారు, బాగానే వీడియో చూస్తున్నారు చాలా మంది. చూసిన తర్వాత చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఎక్కుతున్నామని ఆనందపడాలో, అలసిపోతున్నామని బాధపడాలో అర్థం కాదు. ఏ ప్రభు ఏ క్యా హో గయా. ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అలాగే క్యాంపింగ్ చేసుకుందాం అనే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో. మా బేట్లకి ఏంటంటే వాటర్ తీసుకురాలి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి మన అరకు ప్రాంతాల్లో. సపోర్ట్ చేస్తేనండి ఇలాంటి ప్లేసెస్ ఇంకా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తాం. అది సపోర్ట్ చేయండి. మేమైతే ఇంచుమించుగా అదిగో రీచ్ అయిపోయాం. సో అక్కడ నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తాము, చూడడానికి రెడీగా ఉండండి. స్వెటర్లు కేఫుల్ తీసుకొచ్చాము. సో ఘాటి ఎక్కేక అయిపోయింది మా పని. బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తారు కదా. ఒక డ్రోన్ ఉంటే గనక ఇంకా అద్భుతమైన సీనరీస్ ఇవంతా కూడా చూపించడానికి ఇంకా బాగుండు. బట్ మా దగ్గర డ్రోన్ అనేది లేదు ప్రస్తుతం. చాలా బాగుందండి ఇక్కడ, పీస్ఫుల్ గా ఉంది. పైన చల్లటి గాలి వీస్తుంది. మీరు చూస్తే ఇక్కడ ప్లెయిన్ గా ఉందండి. పైన వచ్చేసరికి మనం స్టే చేయడానికి అద్భుతంగా ఉందండి. ఇక్కడ అయితే ప్లేస్ అయితే సూపర్ గా ఉంది. చూసారా, ఇక్కడ టెంట్ వేసుకొని మీరు ఇక్కడ క్యాంపింగ్ చేసుకొని ఇక్కడ సన్సెట్ను కానీ సన్ రైజ్ని కానీ మీరు సూపర్గా ఆస్వాదించవచ్చండి. ఆ పంట పొలాలు కానివ్వండి, ఆ రోడ్డు, సో ఆ వాగు, విలేజెస్, పంట పొలాలు, కొండలు సూపర్ అనమాట. సో ఇక్కడ వస్తే మీకు
చాలా బ్యూటిఫుల్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుకోవచ్చు. సో ఆ పైన వస్తే ఇక్కడ చుట్టూ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది, మీరు చూడండి. అని ఇక్కడికి వస్తే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్. చూడండి అరకు ప్రాంతాల్లో చాలా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మేము వాటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇదండి చూస్తున్నారా కదా వెనకాల. సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి. వీడియోని మాత్రం చూసి లైక్ కొట్టకుండా నేను మీకు ధర వేస్తాను, చేసుకోండి జాగ్రత్త. ఇది పద్ధతి కాదు, ఇది చూస్తున్నారు వీడియో చూస్తున్నారు కనీసం లైక్ వేయట్లేదు, కామెంట్ వేయట్లేదు. కనీసం నాలంటే ఒకడు ఉన్నాడు అని ఎంకరేజ్ చేద్దాం తెలియదు. ఏనా మరి ఇలా తయారయ్యావు? ఎవరు విజిటింగ్ చేయని ప్లేసెస్, సో అలాంటి వాటిని అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ కేంపింగ్కి రావచ్చు, అలాగే ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు ట్రెక్కింగ్ చేయవచ్చు అనమాట ఈ ప్లేస్కి వచ్చి. సో బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. ఇది మనకు అరకు నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డుంబ్రిగూడ కించుమండ మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది. జస్ట్ 3 కిలోమీటర్లే చాపరే నుంచి వచ్చాయి మామ. పాడేరు నుంచి అయితే ఒక 30 km ఉంటుంది. ఓకేనా? సో మీరు వచ్చేయండి. కొన్ని వ్యూస్ అయితే కెమెరాతో రికార్డ్ చేసి చూపిస్తాం. ఈ కొండనైతే ఏమంటారంటే బిల్లపుట్టు కొండ అంటారు, లేదా బోడికొండ అంటారు. బిల్లపుట్టు అనే విలేజ్ ఇది పక్కనే ఉంది, కొండ కిందనే ఉంది. ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 5:13 అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు లొకేషన్ చూపించాం కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ పక్కనే ఉంటుంది, దాన్ని గట్టిగా బాదండి. ఓకేనా? మరో కొత్త ప్లేస్తో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంతవరకు Take care, చూస్తూనే bye ఉండండి bye. మా ఛానల్ని.